నెల్లూరు ఒంగోలులో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ ఏపీ వ్యాప్తంగా రెండో రోజు రిజిస్ట్రార్ ఆఫీసులో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. తిరుమలలో సంచలనం సృష్టించిన పరకామణి చోరీ కేసులో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. పరకామణి కమాండ్ కంట్రోల్ ను సీఐడీ బృందం పరిశీలించింది. చోరీకి సంబంధించి సీసీ ఫుటేజ్ ని పరిశీలించి ఆధారాలు సేకరించామని సీఐడీ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను డిసెంబర్ 2న హైకోర్టులో సమర్పిస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. కేజీ టు పీజీ వరకు మంచి చదువులు ఉండాలని భావించామన్నారు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని జగన్ ఆరోపించారు. మంచి చేయకపోగా చెడు చేస్తున్నారని చంద్రబాబుపై జగన్ ఆరోపణలు గుప్పించారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. జిల్లాల వారీగా భూసేకరణకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. తొలుత పల్నాడు జిల్లాకు సంబంధించి గెజిట్ ను కేంద్రం ప్రకటించింది. దీంతో 2 మండలాల్లోని 12 గ్రామాల పరిధిలో భూసేకరణకు ఏర్పాట్లు చేయాలని, ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం అవసరమైన భూములను గుర్తించాలని పేర్కొంది. ఎదురుమండి బ్రిడ్జికి టీడీపీ ప్రభుత్వంలో ఆసియా బ్యాంకు నిధులు తెస్తే జగన్ అనుకూల అధికారి కొర్రి పెట్టారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు. అవనిగడ్డలో నియోజకవర్గ జనసేన విస్తృత సమావేశంలో పాల్గొన్న ఆయన నాబార్డు చైర్మన్ వస్తే సింహాద్రి రమేష్ చేసిన దుశ్చర్యతో మళ్లీ ఆటంకం కలిగిందని ఆరోపించారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు డ్రగ్స్, గంజాయిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కొండారెడ్డిని సస్పెండ్ చేయకుండా జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నారని హోంమంత్రి ప్రశ్నించారు. డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో పాఠశాల స్థాయి నుంచే చైతన్యం తీసుకొస్తామని మంత్రి అనిత స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ నెల్లూరు, ఒంగోలు జిల్లాలో పర్యటిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తిలో ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు నివాసానికి లోకేష్ వెళ్లారు. మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యుల్ని లోకేష్ పరామర్శించారు. కార్యకర్తలకు, పార్టీ నేతలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎర్రపాలెం ఆప్కో గోదాంను మంత్రి సవిత పరిశీలించారు. గోదాంలో స్టాక్ రికార్డులు తనిఖీ చేశారు. ఆప్కోలో రెడీమేడ్ చేనేత దుస్తుల విక్రయాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. పాత స్టాక్ తో క్యారీ బ్యాగులు, చిన్నపిల్లల ఫ్రాగ్ల తయారీ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ఉనికి కోసం జగన్ డ్రామాలు ఆడుతున్నారని మంత్రి సవిత ఆరోపించారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్పందించారు. హత్య రాజకీయాలు చేసిన ఆదినారాయణ రెడ్డి కుటుంబమే జైలుకు పోలేదు, అలాంటిది జగన్ కుటుంబం పోతుందని రాచమల్లి ప్రశ్నించారు. ఢిల్లీలోని ఎర్రకోటను ఢీకొట్టి విజయాన్ని సాధించిన ఘనత జగన్దే అన్నారు. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు రెండో రోజు జోరుగా కొనసాగుతున్న డాక్యుమెంట్లను పరిశీలించి అక్రమాల కూపీలాగుతున్నారు. నిన్న జరిగిన మెరుపు దాడుల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అధికారుల దగ్గర వేలల్లో లెక్కల్లో లేని నగదు పట్టుబడింది. గుంటూరు జిల్లా పొన్నూరులోని వీరాంజనేయ స్వామివారి దేవస్థానానికి 22 లక్షల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలు గుంటూరు భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా వెండి ఆభరణాలను సమర్పించిన భక్తులను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అభినందించారు. ఆ తర్వాత ధూళిపాల వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.